హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. ఇది మనకి ఈ లేఅవుట్ మీకు చూపిస్తున్నానండి, డాల్ఫిన్ రిసార్ట్స్ అని చెప్పి గరికపాటి వేసిన లేఅవుట్ అండి. ఇది మనకి వైజాగ్లో ఉడా లేఅవుట్లో వెరీ చీప్ లేఅవుట్ అండి. చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతుందండి. ఇది మనకి కొట్యాడి కింద వస్తుందండి, ఎలకోట మండలం. మనకి వెళ్ళిపోండి. మనకి కొత్త వలస నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? కొత్త వలస నుంచి ఒక 25 km వస్తుంది. దీనికి మనం ఎలకోట నుంచి అయితే ఒక 7 kmలోనే ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల మనకి బుద్ధ రిసార్ట్స్, అలాగే క్రాంతి ప్రాపర్టీస్, అలాగే స్వాతి ఊలో ఒక 6-7 ఫేజ్లు వేసారండి. ఈ పక్కనే దాసులపాలెం దగ్గర ఇది కొట్యాడి విలేజ్ అండి. ఈ చుట్టుపక్కల అన్నీ వడా లేఅవుట్స్ ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఎవరైనా ఒక 4,000లో మనకి వడా ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ లేఅవుట్ అండి. అంటే మెయింటెనెన్స్ అనేది ప్రస్తుతానికి బాగాలేదు కానండి. సో ఇది వడా లేఅవుటే, తక్కువ బడ్జెట్లో చాలా పెద్ద లేఅవుట్ అండి. ఎన్ని ఎకరాలు ఉన్నది? ఇది 1600 ఎకరాలు అండి. 1600 ఎకరాలు మొత్తం చాలా పెద్ద, చాలా పెద్ద లేఅవుట్ అండి. అప్పట్లో కట్టింది ఇది క్లబ్ హౌస్. అది మా ఫంక్షన్ ఇక్కడ ఇదే ఏది వెనకాల ఆగాల్సింది. ఎక్కడున్నా చివరిని ఒక వస్తానన్నమాట. మా ఫంక్షన్ అన్ని ఇక్కడ. సో బయట దిగి చూపిస్తాను లేఅవుట్. సో ఇదండి మనకి డాల్ఫిన్ రిసార్ట్స్ గరికపాటి వాళ్ళ లేఅవుట్ అండి, వడా లేఅవుట్. ఇది అప్పట్లో క్లబ్ హౌస్ అండి ఇది. సో మనకి గజం కాస్ట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుందండి. ఇక్కడ ఇంచుమించు 4,000లోనే మనకు వడా ప్లాట్ దొరుకుతుందండి. సో వడా వాళ్ళు వేసిన లేఅవుట్ ఎక్కడ ఇంత తక్కువ బడ్జెట్లో అయితే లేదండి. మినిమం 5,000-6,000 ఉంటుంది. కానీ ఇది మనకి తక్కువ బడ్జెట్లోనే మనకి లేఅవుట్. ఇందులో మనకి చాలా ప్లాట్లు రీసేల్కి వస్తాయండి. గరికపాటి వాళ్ళు అటువైపు కూడా వేసారండి కొంచెం. అవి పంచాయతీ సైడ్ వేశారు, సంతపేట, మర్లాపల్లి అటువైపు. సో ఈ లేఅవుట్ అంతా మనం మ్యాక్సిమం చూపిస్తానండి. ఇందులో మీకు ఏమైనా ప్లాట్లు అమ్మమన్నా మేము అమ్ముతాం, మీకు కావాలన్నా కొనిపిస్తామండి. సో గరికపాటి ప్రతి లేఅవుట్లో ఇలాంటి గెస్ట్ హౌస్ ఒకటి కట్టారండి. కొన్ని ప్లాంటేషన్ ప్రాజెక్టులు అండి. ఇవ్వండి, ఇటువైపు ఒక ఆర్చ్ పెట్టారు. చాలా పెద్ద లేఅవుట్లు అండి. రోడ్లు అవి బాగానే ఉన్నాయి. సో కొంచెం ఈ మామిడి మొక్కల వల్ల ప్రస్తుతానికి ఎవరి ప్లాట్ ఏదనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తక్కువ బడ్జెట్లో వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంటే ఇది ఎప్రిషియేషన్ అంత స్పీడ్గా ఉండదండి. ఈ లేఅవుట్లో కొంచెం పెద్ద బీట్లు ఉన్నాయండి, 300 గజాలు ఉన్నాయి, 600 గజాలు ఉన్నాయి. సో ఇది ఎవరి పర్పస్ అంటే బాగుంటుంది. కొంతమంది పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం కట్నం ఇద్దాం, పెద్ద ల్యాండ్ ఎక్స్టెంట్ ఎక్కువ ఇద్దాం అనుకున్న వాళ్ళకి బాగుంటుందండి. అంటే నార్మల్గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక 24 lakhs అంటే 600 square yards వడా ప్లాట్ వస్తుందండి. ఇది ఎప్రిషియేషన్ అనేది స్పీడ్గా ఉండదు, ఎందుకంటే ఇది సిటీకి కొంచెం దూరం, స్పీడ్గా ఉండదు. కానీ వాళ్ళ కట్నం కింద ఇవ్వడానికి 600 గజాలు తీసుకుంటే 2 అమ్మాయిలు ఉంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చండి. లేదు కొంతమంది ఎలాంటి వాళ్ళకంటే ఇది రిసార్ట్స్ లాగా కట్టుకుందాం, వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేద్దాం అలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఇదంతా ఈ చుట్టుపక్కలంతా అరకు ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి, ఈ కొత్త వలస నుంచి ఎస్కోట ఆ ప్రాంతం నుంచి. సో వీళ్ళు ఏంటంటే ఒక 600 గజాలు తక్కువ దొరుకుతుందండి 24 lakhsకి. అదే మనకి వడా లేఅవుట్లు భోగాపురం సైడ్ కానీ అటువైపు తీసుకోవాలంటే 20,000 అండి. అంటే 600 గజాలు 1,20,00,000. అంటే ఇంచుమించు 1/6 వంతు. అంటే ల్యాండ్ ఎక్స్టెంట్ ఎక్కువ వస్తుంది మనకి. ఇది స్విమ్మింగ్ పూలు, గెస్ట్ హౌస్, రిసార్ట్స్
అవి కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ లేఅవుట్లు చాలా బాగుంటాయండి. అలాగే ఈ చుట్టుపక్కల మనకి ఇది కొట్టాడు అనేది ఎల్కోట మండలం అండి. ఈ ఎల్కోట మండలంలో ఉన్న పీపుల్కి, అలాగే దీని పక్కన ఎల్కోట పక్కన ఎస్కోట మండలం అండి. దీని కొట్టాడు పక్కనే అడ్జసెంట్ విలేజ్లన్నీ మనకి జామ్ మండలం వస్తుందండి. సో ఎల్కోట, ఎస్కోట, జామి, కొత్త వలస, పెందుర్తి, అలాగే దీని దగ్గరలో దేవరాపల్లి మండలం అండి. సో ఈ మండలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా కొని తీసుకున్నారనుకోండి, ఒక 300 గజాలు 12 లక్షలకి మీకు ఉడా ప్లాట్ వస్తుందండి. మీరు వదిలేసుకుంటారు ఒక 10, 15, 20 సంవత్సరాలు. సో అప్పటికంటే అంటే ఇటువైపు ఏంటంటే కొంచెం మైనస్ నేను అబ్జర్వ్ చేసింది, మనకి ఇటువైపు కొన్ని పంచాయతీ ప్లాట్లు వచ్చాయి, ఉడా ప్లాట్లు వచ్చాయి. సో ఎప్రిషియేషన్ అనేది చాలా తక్కువ ఉన్నదండి. ఈ లోపలికి అంటే కొత్త వలస వరకు బాగానే ఉన్నది. కొత్త వలస దాటాక ఎల్కోట మండలం ఇదంతా గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటే అంత కూడా దొరుకుతున్నాయి. మనకి దత్తిలో ప్రకృతోడు వేసాడు, అవి 6,000కి 7,000కి కూడా దొరుకుతున్నాయండి. అలాగే ఎల్కోటలో అక్కడ మార్లాపల్లి దగ్గర మనకి సంతపేట అటువైపు పంచాయతీ ప్లాట్లు 3,000, 3,500 దొరుకుతున్నాయండి. సో ఇది కూడా మనకు ఉడా ప్లాట్ 4,000 దొరుకుతున్నాయండి. సో మెయింటెనెన్స్ అది ఎలాగున్నా కానీ ఇది విలేజ్ వాతావరణం లాగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంటుంది. సో ఇదంతా పెద్ద లేఅవుట్ అండి. ఎందుకంటే కొంతమంది ఇలా గేట్లే కట్టుకొని ఉంచారు. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే బాగుంటుంది. దీని మీద మనం ఎప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. డాల్ఫిన్ రిసార్ట్స్ అని చెప్పి గరికపేట వాళ్ళు ఎక్కువ ఈ జామ్ మండలం, ఎల్కోట మండలం వేశారండి. ఈ చుట్టుపక్కల దీనికి ఎలా రావచ్చు అంటే మనకి ఒకటి కొత్త వలస అండి. కొత్త వలస నుంచి విజయనగరం వెళ్ళే రూట్ ఉంటుంది కదా, విజయనగరం రూట్ నుంచి అలమండ పక్క నుంచి రావచ్చండి కొట్టాడికి. అలాగే ఆ రైట్ సైడ్ తిరగకన్నా కొత్త వలస నుంచి డైరెక్ట్గా గోల్డ్ స్టార్ జంక్షన్ ఉంటుంది కదండి ఎల్కోట మండలం. ఎల్కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి దాసులపాలెం వస్తుందండి. అక్కడ ఆ రూట్లోనే మనకి స్వాతి వాళ్ళు చాలా లేఅవుట్లు వేశారండి. లక్కీ టౌన్షిప్ అని చెప్పి 5,000కి 6,000కి కూడా ఉడా ప్లాట్లు అమ్మేవారు. అలాగే మనకి క్రాంతి ప్రాపర్టీస్ వాళ్ళు కూడా అక్కడ లేఅవుట్లు వేశారండి. అలాగే మనకి బుద్ధ రిసార్ట్స్, బుద్ధ హోమ్స్ వాళ్ళు అక్కడ కూడా లేఅవుట్లు వేశారు ఆ రూట్లో. అలాగే కొంచెం ముందుకెళ్తే వీరభద్రన్పేట అని చెప్పి చరణ్ గ్రూప్ వాళ్ళు ఫామ్ ల్యాండ్లు వేశారండి. ఎర్రచందనం మొక్కలు 3,000, 3,500కి దొరుకుతున్నాయండి అక్కడ. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఫామ్ ల్యాండ్లు, ఎర్రచందనం, తెల్లచందనం, అలాగే సపోటా, జామ మొక్కలు, ఈ మధ్యన ఏదో మియాజాకి ఫ్రూటు, ఇలాంటివి ఎక్కడో దేవరాపల్లి సైడు, అరకు దగ్గర, నెక్స్ట్ మనకి చోడవరం, రావికామతం ఆ మండలాల్లో ప్లాంటేషన్ ప్రాజెక్టులు పంచాయతీ కొనే బదులు ఇది మనకి ఉడా కదండి, మనకి ఇంచుమించు మనకి 4,000కే దొరుకుతుందంటే ఉడా ప్రాపర్టీలు ఎక్కడ మనకి 4,000 రేంజ్లో లేవండి. ఇక్కడ ఇటువైపే మనకి పంచాయతీ 3,500, 4,000 అమ్ముతున్నారండి. ఇటుపక్క తలారి విలేజ్ కానీ కొట్టియాడు కానీ. సో దాని బదులు ఇవి రీసేల్ కాబట్టి వాళ్ళు అప్పట్లో 1,800 కొనుక్కున్నారు, 2010 ఆ ప్రాంతంలో. సో ఇప్పుడు ప్రైస్ అనేది పెద్దగా పెరగలేదు. సో ఇది మీకు చెప్పాను కదండి, మీ పిల్లల పెళ్ళిళ్ళకి కట్నం కింద ఇవ్వడానికి, అలాగే మీరు రిసార్ట్ పర్పస్ కట్టుకుందాం అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఈ ఎల్కోట మండలంలో ఇది ఉడా ప్లాట్ గరికపాటి వాళ్ళు వేసింది చాలా బెస్ట్ అండి. కొంచెం ఎల్కోట మండలం అటుపక్క మార్లాపల్లి దగ్గర మనకు శుభగృహ వాళ్ళు వేశారు, అది 6,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. సో ఇవి 4,000 ఉన్నాయండి. సో మీ బడ్జెట్ తక్కువ 10-12 లక్షల్లో ఉన్నాయి ఉడా ప్లాట్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి, సో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగా ఈ లేఅవుట్ చాలా బాగుంటుందండి.
సో ఇదండి, మీకు తక్కువ బడ్జెట్ ఉన్నది కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీ ఏమైనా ఇందులో ఉన్నాయనుకోండి, ఇందులో మీ ప్లాట్లు ఉంటే నేను అమ్మి పెడతానండి. మీకు కావాలన్నా కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 9550049947 అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇలాంటి మనకి లో బడ్జెట్ ప్లాట్లు మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాగే మన కాన్సెప్ట్ ఏంటంటే 1983 నుంచి ఇప్పుడు 2025 వరకు వాళ్ళు ఎక్కడెక్కడ లేఅవుట్లు వేశారో ఆ లేఅవుట్లన్నీ నాకు అవకాశం ఉన్నంత వరకు వీడియో తీసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామండి. అది 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. అదేంటంటే మనది కన్సల్టెన్సీ కాబట్టి రీసేల్ ఎక్కువ చేస్తాం కాబట్టి ప్రాపర్టీలు మీ ప్రాపర్టీలు నేను ఈ లేఅవుట్ అంతా వీడియో చేస్తే మీ ప్లాట్స్ నాకు చెప్పారనుకోండి, నేను అమ్మి పెడతాను. అలాగే మీకు కొనాలనుకుంటే అలాగే మనం మీకు వాళ్ళకి కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్యలో వారధిగా ఉంటామండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.